నమస్తే. ఒక సూత్రం వస్తుంది సాంఖ్యదర్శనంలో. అహంకార కర్త నా పురుష. అహంకారం కర్త, పురుషుడు ఆత్మ కర్త కాదు. కర్త కాని ఆత్మ మరి భోక్త ఎలా అవుతుంది? అంటే మనం ఏదైనా పని చేస్తే దాని ఫలాన్ని భోగిస్తున్నాము అంటే ఆ పనికి మనం కర్తలం అవుతాం. మరి కర్త కాని ఆత్మ సుఖదుఖ భోగాలను ఎలా అనుభవిస్తుంది? కర్త, అహంకారం కర్త. అహంకారం అంటే ఇక్కడ అంతఃకరణం. అంతఃకరణం లోపల అహంకారము, మహాతత్వము, మనస్సు అని మూడు ఉంటాయి. ఈ మూడిటిని కలుపుకొని ఇక్కడ ఋషి అహంకారము అన్నాడు. అహంకారము అంటే అంతఃకరణము. అంతఃకరణము కర్త, కానీ పురుషుడు కాదు. పురుషుడు కాదు అయినప్పుడు పురుషుడు భోక్త ఎలా అవుతాడు? పురుషుడు అంటే ఆత్మ. ఆత్మ కర్త కానప్పుడు భోక్త ఎలా అవుతుంది? దీని అర్థం ఏంటంటే, పురుషుడు కర్త కాడు అంటే అర్థము అందులో కర్మ జరగదు. పురుషుని లోపల ఎలాంటి కర్మ జరగదు. కర్మ ఎన్ని రకాలంటే, కర్మ ఒకటి అంటే కర్మకు కారణమైన అందులో కర్మ జరుగుతుంది అని నమ్మచ్చు. అంటే ఉదాహరణకి ఈశ్వరుడు లోపల ఈ జగత్తు అనేది సృష్టి స్థితి లయలు పొందుతుంది కనుక ఈశ్వరుడు కర్త అవుతాడు. ఈశ్వరుడు కర్త ఎలా అవుతాడంటే అతని లోపల ఇవన్నీ జరుగుతున్నాయి, అతని ప్రేరణతో జరుగుతున్నాయి. ఇక పురుషుడు అంటే ఆత్మ కర్మలు అంతఃకరణలోనే జరుగుతాయి. అంటే పురుషుడు ఉండడం వల్ల పురుషుని కోసము అంతఃకరణం పనిచేస్తుంది. అంతఃకరణం లోపల కర్మ ఉంది. పురుషుని లోపల గుణాలు ఉన్నాయి. ఆత్మ లోపల గుణాలకు అనుకూలంగా అంతఃకరణ లోపల కర్మ జరుగుతుంది. అంటే ఇక్కడ ఆత్మ లోపల గుణాలున్నాయి, అంతఃకరణం లోపల కర్మలున్నాయి. అంటే ఈ అంతఃకరణంలో జరిగే కర్మలు పురుషుని కోసం జరుగుతున్నాయి, పురుషుని ప్రేరణతో జరుగుతున్నాయి. ఆత్మకు 6 లక్షణాలు ఉన్నాయి: ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, ప్రయత్నము, జ్ఞానము అని. ఇవి గుణాలు, కర్మలు కావు. అంటే ఆత్మలో ఉండే ప్రయత్నం అనే గుణానికి అనుకూలంగా అంతఃకరణం లోపల కర్మ జరుగుతుంది. అంటే కర్మ అలా జరుగుతుంది కనుక అహంకారకర్త అన్నారు. అంటే అంతఃకరణం లోపల కర్మ జరుగుతుంది, దానికి ప్రేరకుడు ఆత్మనే, పురుషుడే. కనుక ఏ ప్రేరణతోనైతే ఈ అంతఃకరణము, దేనికోసమైతే ఈ అంతఃకరణము కర్మలు చేస్తుందో ఆ కర్మలకు చేతన స్వరూపమైన పురుషుడే కర్త అవుతాడు. కర్త అంటే తాను ఇన్వాల్వ్ అయ్యి తాను ఏం చేయడం లేదు, కానీ ప్రేరణ ఆత్మ నుంచి వస్తుంది. ఇక్కడ అంతఃకరణం కూడా ఆత్మ కోసమే పనిచేస్తుంది. కనుక అహంకారకర్త నా పురుష అనేది సూత్రం ఇలా వచ్చింది. అంటే పురుషుడు నిష్క్రియ పురుష అని ఉంది. అంటే పురుషుని లోపల క్రియలు జరగవు. క్రియలు జరగవు అంటే అర్థం ఏంటంటే ప్రేరకుడు కాదు అని కాదు, కారకుడు కాదు అని కాదు. అతనిలో స్వయంగా ఆత్మ తనకు తానుగా పని చేయలేదు. అంతేకాకుండా దాని లోపల క్రియ జరగదు. అంటే ఉదాహరణకు ఒక మామిడి పండు తీసుకున్నాం అనుకోండి. మామిడి పండు అంటే
కాయగా ఉన్నప్పుడు అది దాని లోపలనే క్రియ జరిగి పండులా మారుతుంది. అంటే కాయ పండులా మారుతుంది. అంటే ఏ పండులోనైనా కాయ నుంచి పండు అనేది లోపలనే మారుతుంది. అంటే అంటే మామిడి పండు, మామిడి కాయ మామిడి పండుగా మారుతుందంటే ఆ మామిడి కాయ లోపలనే క్రియ జరిగి పండులా మారింది. అంటే మనము సాధారణంగా ఏమనుకుంటామంటే లోపల జరిగితేనే క్రియ జరుగుతున్నట్టు అనుకుంటాము. అంతేకాకుండా స్వయంగా తాను చేస్తేనే క్రియ అనుకుంటాము. అలా కాదు. కారణము ప్రేరణ కలది కూడా క్రియ చేసినట్టే. ఆ విధంగా ఆత్మకర్త అవుతుంది, కనుక భోక్త అవుతుంది. ఆత్మ పనులు చేయడానికి ఈ శరీరము అంతఃకరణాలు అనేవి సాధనాలు. శరీరం అనే సాధనం అంటే స్థూల శరీరము సూక్ష్మ శరీరం రెండు కూడా కరణములే, అంటే సాధనములే. అంటే దాని ద్వారానే, అంటే ఈ శరీరము ద్వారానే, ఈ స్థూల శరీరం ద్వారా సూక్ష్మ శరీరం ద్వారానే ఆత్మ కర్త అవుతుంది. కర్త అవుతుంది కనుక భోక్త అవుతుంది. అంతేకాదు ఈ శరీరము సూక్ష్మ శరీరము స్థూల శరీరము అంతఃకరణాల ద్వారానే ఆత్మ జ్ఞాత అవుతుంది, అంటే తెలుసుకుంటుంది. చిదవసానో భోగ అని ఒక సూత్రం ఉంది. చిదవసానో భోగ అంటే అంటే ఆత్మ కోసము భోగం. అంటే భోగము అంటే విషయాలను గ్రహించిన ఇంద్రియాలు మనస్సు లోపల సుఖము లేదో జ్ఞానము తయారవుతుంది. అది దేనికోసం? అది మనసు గ్రహించదు, మనసు భోగించదు, సుఖాన్ని భోగించదు, దుఃఖాన్ని భోగించదు, అదేవిధంగా జ్ఞానాన్ని భోగించదు. అంటే జ్ఞానము యొక్క గ్రహణ కానీ, సుఖము గ్రహణ కానీ, దుఃఖము యొక్క గ్రహణ కానీ ఆత్మకే ఉంటుంది. చిదవసానో భోగ అంటే భోగం అనేది ఆత్మ కోసం. జడ పదార్థాల్లో భోగం ఉండదు, సుఖ దుఃఖము ఉండదు, ఇచ్ఛాద్వేషం ఉండదు. జడ పదార్థం అంటేనే సుఖము, దుఃఖము, ఇచ్ఛ, ద్వేషము, జ్ఞానము, ప్రయత్నం లేనిది జడ పదార్థం అంటే. ఈ లక్షణాలు ఉన్నది చేతన పదార్థం ఆత్మ. ఆత్మ లోపల ఇచ్ఛ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, ప్రయత్నం ఉంటుంది. ఈ గుణాలు ఉంటాయి. ఈ గుణాలకు అనుకూలంగా మన సూక్ష్మ శరీరంలో స్థూల శరీరంలో కర్మలు జరుగుతాయి. ఏ విధంగానైతే సెన్సార్లు అంటే మనం డోర్లు ఓపెన్ అవుతుంటాయి షాపింగ్ మాల్స్లోకి వెళ్తే, సినిమా హాల్స్లో, అంటే మనం పోగానే ఆ సెన్సార్స్ గ్రహించి డోర్లు ఓపెన్ అవుతుంటాయి. అదేవిధంగా ఈ ఆత్మకు అనుకూలంగా, ఆత్మ గుణాలకు అనుకూలంగా ఈ చిత్తం లోపల పరివర్తనలు వస్తుంటాయి. చిత్తంలో పరివర్తనలు వస్తాయి, ఆత్మలో పరివర్తనలు రావు. ఆ ఆత్మకు అనుకూలంగా చిత్తము ప్రవర్తించి సుఖాన్ని దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆ విధంగా ఆత్మ భోగాన్ని అనుభవిస్తుంటుంది. ఆత్మ భోక్త, కర్త, జ్ఞాత, కానీ ఈ సాధనాల ద్వారానే, అంటే ఈ అంతఃకరణం ద్వారా, ఈ సూక్ష్మ శరీరం ద్వారా, ఈ స్థూల శరీరం ద్వారా మాత్రమే కర్తృత్వాన్ని, భోక్తృత్వాన్ని, జ్ఞాతృత్వాన్ని పొందగలుగుతుంది. ఆత్మ కోసం ఈ జగత్తు ఏర్పడింది. అంటే ఇక్కడ చేతనము అంటే కదలిక లేనిది జడము అని, కదలిక కలది చేతనం అని కాదు అర్థం. చేతనము అంటే ప్రయత్నము, స్వయం ప్రయత్నం గలది, స్వయం గతి గలది. మనకు ఆత్మ లక్షణాల లోపల ఇచ్ఛా, ద్వేషము, సుఖము, దుఃఖము, జ్ఞానము, ప్రయత్నంతో పాటు శ్వాస ప్రశ్వాసలు, కనురెప్పలు మూసుకోవడం తెరవడము, తర్వాత గతి. గతి అంటే కదలిక. కదలిక అంటే బయటి ప్రేరణతో కాదు, స్వయంగా కదలడం గతి. తర్వాత మననం, ఆలోచన శక్తి, జీవనం. ఇవి ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆత్మ ఉందని అర్థం. అంటే ఇవి ఉన్న చోట చేతనం ఉందని అర్థం. అంటే కదలిక, ఇప్పుడు ఆకులు కదులుతున్నాయి, చెట్లు కదులుతున్నాయి,
లేకపోతే ఏదైనా జడ పదార్థం కింద పడ్డా రాలిపోయిన ఆకులు కూడా కదులుతుంటాయి. కదలడము చేతనము కాదు, కదలకపోవడం జడము కాదు. స్వయంగా కదలడము, స్వయంగా ప్రయత్నము చేయడము, స్వయంగా జ్ఞానం కలిగి ఉండడము, స్వయంగా ఇచ్ఛ కలిగి ఉండడము, ద్వేషము కలిగి ఉండడము, సుఖము కలిగి ఉండడము, దుఃఖాన్ని భోగించడము, ఇవన్నీ చేతన లక్షణాలు అవుతాయి. కనుక మనము చేతనం అంటే ఏంది, జడం అంటే ఏంది అనే వివేక జ్ఞానాన్ని పొందడమే ఆధ్యాత్మిక జ్ఞానం అంటారు. అంటే మనము సాధన చేస్తూ ఉంటే జడము చేతనానికి మధ్య ఉన్న వ్యత్యాసం తెలుస్తూ ఉంటుంది. ఆ వ్యత్యాసం తెలిసినప్పుడే మనిషి లోపల వైరాగ్యం వస్తుంది. వ్యత్యాసం తెలియకుండా వైరాగ్యం రాదు. అంటే జడ పదార్థానికి చేతన పదార్థానికి మధ్య ఉన్న తేడా తెలిస్తేనే వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం అంటే ఏంది, ఈ జడ పదార్థం మీద అయిష్టత, ఈ జడ పదార్థం మీద కోరిక తగ్గడం, ఈ జడ జగత్తు మీద కోరిక తగ్గడము వైరాగ్యం అవుతుంది. ఆ వైరాగ్యం రావాలంటే అంటే మొదలు మనము జ్ఞానాన్ని పొంది, జ్ఞానము ద్వారా అంటే ఈ భౌతిక విషయాలన్నీ కూడా తాత్కాలిక సుఖాన్ని ఇస్తాయి, శాశ్వత సుఖాన్ని ఇవ్వవు. ఇవి అశాశ్వతమైంది, వీటి ద్వారా వచ్చే సుఖం కూడా అశాశ్వతమైంది, అసంపూర్ణమైందని జ్ఞానాన్ని పొందడం ద్వారా వివేకం ఉదయిస్తుంది. ఆ వివేకం ద్వారా మొదలు అపర వైరాగ్యం వస్తుంది. అపర వైరాగ్యం అంటే దృష్ట అనుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞ వైరాగ్యం. వశీకార సంజ్ఞ వైరాగ్యం అంటే వశీకార సంజ్ఞ వైరాగ్యం అంటే ఏంటంటే అపర వైరాగ్యం. అపర వైరాగ్యం అంటే దృష్ట అనుశ్రవిక. దృష్ట అంటే ఏంటంటే కనిపించే సుఖాలను, అనుశ్రవిక అంటే కనిపించని సుఖాలను, రెండింటినీ కాదనుకోవడము అపర వైరాగ్యం అవుతుంది. అంటే మనము కనిపించేవి సుఖాలు, ఇవి నాకొద్దు అనుకోవడము, కనిపించని సుఖాలంటే ఈ పని చేయడం ద్వారా నాకు సుఖం లభిస్తుందని అలాంటి పనుల మీద కూడా మనకు ఒక రకమైన ద్వేషం కలగడము వైరాగ్యం అవుతుంది. ద్వేషము అంటే వద్దు అనే భావన, దూరము చేసుకునే భావన, ఇది అపర వైరాగ్యం అవుతుంది. ఈ అపర వైరాగ్యం ద్వారా మనము చిత్తము లోపల ఏకాగ్రస్థితిని పొందుతాము. ఈ ఏకాగ్రస్థితి 25 తత్వాల దర్శనానికి పనికొస్తుంది. అంటే ఏకాగ్రస్థితి ఇది సంప్రజ్ఞాత సమాధి అంటారు. సంప్రజ్ఞాత సమాధి లోపల ప్రకృతిలోని 24 తత్వాలను, తర్వాత 25వ తత్వమైన ఆత్మను తెలుసుకోగలము. అంటే మనస్సు వీటిని పొందే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది సంప్రజ్ఞాత సమాధి లోపల. అంటే అపర వైరాగ్యం వచ్చినప్పుడే సంప్రజ్ఞాత సమాధి వస్తుంది. సంప్రజ్ఞాత సమాధి లోపల ఎప్పుడైతే మనము సంప్రజ్ఞాత సమాధిలో దశలున్నాయి. సవితర్క, నిర్వితర్క, సవిచార, నిర్విచార అనే సమాధులు ఏర్పడతాయి. అంటే మనసు యొక్క స్థితులు అవి. ఇక ఈ సవితర్క, నిర్వితర్క, సవిచార, నిర్విచార సమాధికి చేరుకునేసరికి అప్పుడు ఈ నిర్విచార సంప్రజ్ఞాత సమాధి లోపల ఆనంద అనుగాత, అస్మిత అనుగత సమాధులు ఏర్పడతాయి. ఆనంద అనుగత సమాధి లోపల, ఆనంద అనుగత సమాధి లోపల మూల ప్రకృతి యొక్క తత్వము అర్థమవుతుంది. ఆ తర్వాత అస్మిత అనుగత సమాధి లోపల ఆత్మతత్వం అర్థమవుతుంది. అంటే మూల ప్రకృతి అంటే ఈ సమస్త జగత్తుకు కారణమైన మూలం గురించి అర్థమైపోతుంది. మూలం గురించి అర్థమైతే మొత్తం జగత్తు గురించి అర్థమైపోతుంది. ఆ తర్వాత ఆత్మ గురించి అర్థమవుతుంది. అంటే అక్కడ ప్రకృతిలో ఏ విషయాలు ఉన్నాయి, ఆత్మలో ఏ విషయాలు ఉన్నాయి, వీటి మధ్య వ్యత్యాసం ఏముంది అనే జ్ఞానము
కలగడమే వివేక జ్ఞానము లేదా పురుష వివేక ఖ్యాతి అంటారు. అంటే పురుషునికి ప్రకృతికి మధ్య తేడా తెలుస్తుంది. అప్పుడు ప్రకృతి మీద విరక్తి భావం కలుగుతుంది. అంటే ప్రకృతి అంటే ఈ మూల ప్రకృతితో తయారైన ప్రతి పదార్థం మీద విరక్తి భావం కలుగుతుంది. పరం పురుష ఖ్యాతేర్గుణ వైతృష్ణ్యం. అంటే ఎప్పుడైతే పురుషుని దర్శనం, పురుషుని జ్ఞానం కలుగుతుందో, ఆత్మజ్ఞానం కలుగుతుందో, అప్పుడు ఈ ప్రకృతి అంటే త్రిగుణాత్మకమైన అంటే సత్వరజోత్తమో గుణాలతో కూడిన ఈ ప్రకృతి మీద విరక్తి భావం కలగడమే పరవైరాగ్యం. ఆ పరవైరాగ్యము తర్వాతనే అసంప్రజ్ఞాత సమాధి ఏర్పడుతుంది. అంటే పరవైరాగ్యం తర్వాత అసంప్రజ్ఞాత సమాధి చిత్తము సహాయం లేకుండా కలుగుతుంది. అంటే మనకు సంప్రజ్ఞాత సమాధి లోపల ఆత్మదర్శనం కలుగుతుంది. అది సంప్రజ్ఞాత సమాధిలో అత్యుత్తమ స్థితి. అక్కడి నుంచి ఈ పరవైరాగ్యం ద్వారా అసంప్రజ్ఞాత సమాధి ప్రారంభమవుతుంది. అసంప్రజ్ఞాత సమాధి లోపల ధర్మమేఘ సమాధి, ఆ తర్వాత పరమాత్మ దర్శనం కలుగుతుంది. ఇక్కడ చిత్తం పూర్తిగా నిరుద్ధ స్థితిలో ఉంటుంది. యోగా చిత్తవృత్తి నిరోధ అంటే పూర్తిగా చిత్తవృత్తులు నిరోధించబడతాయి. ఆత్మ స్వయంగా పరమాత్మను దర్శించుకుంటుంది. ఈ విధంగా మనము యోగ సాధన చేసి మానవ జన్మను సఫలీకృతం చేసుకోవాలి.